దోషులుగా చూసి అనుభవించినటువంటి ఆత్మపోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి రెండవదిగా దేవుని సన్నిధిలో మనము మన బిడ్డలు ఎక్కడ దాచబడాలంటే ఆయన రెక్కల కింద దాచాలి. ఆయన రెక్కల కింద దాచబడినప్పుడు ఏం జరిగిందో 31 మనకి నివసించేవాడు సర్వశక్తిని నివసించేవాడు ఆయన నమ్ముతున్న దేవుడిని మనకు చెబుతున్నాను. వేటగాని ఊళ్ళో నుండి ఆయన వేటగాని ఊరిలో నుండి ఆయన విడిపించును. నాశనకరమైన తెలుగు కప్పును ఆయన రకమైన ఆశ్రయం. కాబట్టి రెండోది చదువుకోండి. ఇదంతా కూడా మరి మనకు బాగా ఎప్పుడెప్పుడు తలంచుకునే విధంగా మనం నేర్చుకున్నాం. పిల్లలకు నేర్పించున్నాం. సండే స్కూల్ దగ్గర నుంచి ఎంతో నేర్పించాలి. మనం నేర్చుకున్నాం. అందుకని మమ్మల్ని